ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు మీరెంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారిగా ఉండకుండా, చదివి మర్చిపోయేవారిగా ఉండకుండా, విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా వ్రాయబడిన వాక్యానుసారంగా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవించి మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరం కూడా చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకొని పోకుండా మా అందరి హృదయములలో 30దంతులుగా, 60దంతులుగా, 100ంతలుగా ఫలింపచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఒక అద్భుతమైన అంశాన్ని నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం పేరు బాప్తీసం పొందిన తర్వాత పేరు మార్చుకోవాలా. బాప్తీసము పొందిన తర్వాత పేరు మార్చుకోవాలా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మత శాఖల్లో చాలామంది బాప్తీసం తర్వాత పేర్లు మారుస్తూ ఉంటారు. మత శాఖలు అంటే క్రీస్తు సంఘం కానివన్నీ కూడా మత శాఖలే. ఈ మత శాఖల్లో ఎవరైనా బాప్తీసం పొందారు అనుకోండి, బాప్తీసం పొందిన వెంటనే వారికి పేర్లు మారుస్తూ ఉంటారు. ఏమండి? పేర్లు మార్చుకోమని బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా వ్రాయబడలేదు. బాప్తీసానికి ముందున్నటువంటి పేరు మీరు మార్చుకోండి, బైబిల్లో ఉన్న భక్తులు పేర్లు మీరు పెట్టుకోండి అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయబడలేదు. బాప్తీసంలో మనం విడిచిపెట్టాల్సింది మనకున్నటువంటి పాత పేరు కాదు. బాప్తీసానికి ముందు మనకున్న పాత పేరు కాదు మనం విడిచిపెట్టాల్సింది. ఏం విడిచిపెట్టాలి? పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత పేరు విడిచిపెట్టేసి కొత్త పేరు పెట్టుకుని మేము బాప్తీసం పొందేసామని సంబరపడుతున్నారు చాలామంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, పాత పేరు ఉంచుకున్నంత మాత్రాన అది పాపం కాదు. కనుక పాత పేరు మార్చుకుని కొత్త పేరు పెట్టుకోండి అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. ఒకవేళ బాప్తీసం ద్వారా మనం పేరు మార్చుకుని మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకపోతే మన బాప్తీసం పొందినా అది వ్యర్థం. ఇప్పుడు బాప్తీసం పొందాం, పేరు మార్చుకున్నాం, పాత రోత జీవితాన్ని మాత్రం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు బాప్తీసం పొందిన అది వ్యర్థం అవుతుంది తప్ప దానివల్ల మనకి ఏ విధమైన ప్రయోజనమో లేదు ప్రియమైన దేవుని వల్ల. కనుక బైబిల్ గ్రంథంలో సందర్భాన్ని బట్టి పేర్లు పెట్టబడ్డాయి, సందర్భాన్ని బట్టి పేర్లు మార్చబడ్డాయి, గుణాలను బట్టి పేర్లు మార్చబడ్డాయి. కనుక పాత నిబంధన గ్రంథం నుంచి ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే పేర్లు ఎప్పటి నుంచి పెట్టబడ్డాయి, ఏ సందర్భంలో మార్చబడ్డాయి, ఎలా పెట్టబడ్డాయి అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఆదికాండము 5వ అధ్యాయం
9వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. తీసారందరూ 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన, భూమిని దేవుడు శపించాడా? శపించాడు. ఎప్పుడు ఆదామవ్వలు పాపం చేసినప్పుడు. ఏమండి, ఆదామవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఎవరెవరిని శపించాడు? అవ్వను శపించాడు, ఆదాముని శపించాడు, సర్పాన్ని శపించాడు, భూమిని కూడా శపించాడు. కాబట్టి భూమిని దేవుడు శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. నోవాహు గారికి ఏమంటే ఏం పేరు పెట్టారట? నోవాహు అని పేరు పెట్టారట. నోవాహు అంటే నెమ్మది అని అర్థం. పుట్టినోట్లు ఇచ్చారు చూడండి. అంటే అప్పటి వరకు వీళ్ళు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. నోవాహు పుట్టిన తర్వాత ఇతని ద్వారా మనకి ఏమైనా నెమ్మది కలుగుతుందేమో అనుకుని, దేవుడు ఏం పెట్టమనలేదు, వాళ్ళు అనుకుని ఏం చేశారంటే నోవాహు అని పేరు పెట్టారు. నోవాహు అంటే అర్థం ఏంటంటే నెమ్మది అని. అలాగే లేయా మీ అందరికీ తెలుసు కదా, యాకోబు గారి మొదటి భార్య. ఏమండి, అవునా? యాకోబు గారి మొదటి భార్య. ఆమె కూడా తనకు పుట్టినటువంటి బిడ్డలకు ఎలాంటి పేర్లు పెడుతుందో, ఏ సందర్భంలో పేర్లు పెడుతుందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండము 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయము సందర్భాన్ని బట్టి పేర్లు పెట్టడం చూస్తున్నాం మనం ఇప్పుడు. ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనం నుంచి. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించెను కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. తీసారమ్మా? ఆదికాండము 29వ అధ్యాయం 32వ వచనం అందరూ చూడాలి. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ప్రియమైన దేవుని వారలారా, లేయాని యాకోబు గారు ప్రేమిస్తున్నారండి? యాకోబు గారు ప్రేమిస్తున్నారా? లేయని ప్రేమించట్లేదు. మరి ఎవరిని ప్రేమిస్తున్నారు? రాహేలుని ప్రేమిస్తున్నాడు. అవునా? లేయా అంటే ఇష్టం లేదు యాకోబు గారికి. కాబట్టి బిడ్డ పుట్టాడు కాబట్టి ఇప్పటి నుంచైనా యాకోబు నన్ను ప్రేమిస్తాడేమో అనుకొని పుట్టినటువంటి బిడ్డకు ఏం పేరు పెడుతుంది ఆవిడ? రూబేను అని పేరు పెడుతుంది. అంటే సందర్భాన్ని బట్టి పేర్లు పెట్టడం జరుగుతుంది. ఏమండి, తర్వాత వచ్చిన చూడండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా దయచేసిననుకొని అతనికి సిమ్యోను అను పేరు పెట్టెను. మరలా గర్భవతి అయిందట. గర్భవతి కుమారుని కని నేను ద్వేషించి తినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక నేను ద్వేషింపబడుతున్నాను. ఎవరి ద్వారా? భర్త ద్వారా, యాకోబు ద్వారా నేను ఏమవుతున్నాను? ద్వేషింపబడుతున్నాను. ఎందుకంటే నన్ను ప్రేమించట్లేదు, నన్ను ఇష్టపడట్లేదు, నన్ను ద్వేషిస్తున్నాడు. కాబట్టి ఇదిగో దేవుడు నన్ను ద్వేషించడం విన్నాడు గనక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి సిమ్యోను అని పేరు పెట్టెను. ఏమండి, అతనికి సిమ్యోను అను పేరు పెట్టెను. అంటే నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు కనుక దేవుడు మరలా నాకు మరో కుమారుణ్ణి అనుగ్రహించాడు అని చెప్పి అతనికి సిమ్యోను అని పేరు పెడుతుందట. తర్వాత వచ్చిన చూడండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను
పేరు పెట్టెను. మరలా గర్భవతి అయింది, మరలా ఒక కుమారుని కన్నది. ఈసారి నా పెనిమిటి అంటే నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు అనుకుని అతనికి లేవి అని పేరు పెట్టిందట. అంటే సందర్భాన్ని బట్టి పేర్లు పెడుతున్నారు చూడండి బైబిల్ గ్రంథంలో. బాగా వినాలి అందరూ కూడా. అంటే సందర్భాన్ని బట్టి పేర్లు పెట్టడం మనం చూస్తున్నాం. అలాగే గుణాన్ని బట్టి కూడా పేర్లు పెట్టారు. మనిషికి ఉన్నటువంటి గుణాన్ని బట్టి కూడా పేర్లు పెట్టారు. అది కూడా మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. 4:36 కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండెను. తీసారమ్మా 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 36వ వచనం. కుప్ర అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక ఆయన పుట్టాడట. కుప్ర అను పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడట. ఏమండి? ఇతనికి అపోస్తులుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టెను. బర్నబా గారికి అసలు పేరేంటి? యోసేపు. ఏమండి? బర్నబా గారికి అసలు పేరు యోసేపు. అయితే అపోస్తులుడు ఏం పేరు పెట్టారు? ఏమండి? హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారట. హెచ్చరిక పుత్రుడు అంటే అందరినీ హెచ్చరిస్తున్నాడు, అందరినీ గద్దిస్తున్నాడు, అందరినీ సరిచేసే అర్థమిచ్చే బర్నబా అని పేరు పెట్టారట. అంటే అతను గుణాన్ని బట్టి అతనికి పేరు పెట్టారు. అలాగే అబీగయీలు తెలుసు కదా మీ అందరికీ. అబీగయీలు భర్త నాబాలు తెలుసు కదా. ఈ అబీగయీలు తన భర్త అయినటువంటి నాబాలు గురించి దావీదు గారితో ఏం పలుకుతుందో చూస్తారా? సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటితనము అతని గుణము. తీసారమ్మా సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనంలో దావీదు గారితో అబీగయాలు పలుకుతున్నటువంటి మాట. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటితనము అతని గుణము. మోటితనము అతని గుణము. అంటే నాబాలు అనే పేరుగా అర్థం ఏంటంటే మోటితనము. ఏమండి? అంటే అతను ఒక మొండివాడు అనమాట, ఒక మూర్ఖుడు అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. కనుక గుణాన్ని బట్టి పేర్లు పెడుతున్నారు బైబిల్ గ్రంథంలో, సందర్భాన్ని బట్టి పేర్లు పెడుతున్నారు. అలాగే అబ్రహాము గారికి, సారా గారికి, యాకోబు గారికి కూడా దేవుడి పేర్లు మార్చాడు. ఒకసారి అది కూడా మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఆదికాండము 17వ అధ్యాయం 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రహాము గారికి ముందున్న పేరేంటి? తల్లిదండ్రులు పెట్టిన పేరు అబ్రాము. అబ్రహాము కాదు, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు అబ్రాము. అబ్రాము అంటే న్యాయము గల తండ్రి అని అర్థం. అబ్రాము అంటే న్యాయము గల తండ్రి అని అర్థం. దేవుడు ఏం పేరు పెట్టాడు ఇప్పుడు? అబ్రామును కాస్త అబ్రహాముగా మార్చాడు. అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. ఇప్పుడు మనందరికీ తండ్రేనా అబ్రహాం గారు? తండ్రే. ఏమండి? విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా అబ్రహాం గారు తండ్రి. కనుక దేవుడు అనేక జనములకు తండ్రిగా ఉండే విధంగా అబ్రాహాము గారి పేరుని అబ్రహాముగా మార్చాడు. అలాగే శారా గారి పేరు కూడా మార్చాడు. ఇదే 17వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా
ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. చాలు. శారా గారి పేరు ముందేంటి? శారాయి. ఏమండి? శారాయి అంటే కలహప్రియ అని అర్థం. ఏమండి? శారాయి అంటే కలహప్రియ అని అర్థం. ఆమె పేరు ఎలా మార్చాడు దేవుడు? శారా అని పిలిచాడు. శారా అంటే రాజకుమారి అని అర్థం. పుట్టినట్టు ఇచ్చాడు చూడండి, రాజకుమారి లేదా యువరాణి అని అర్థం. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు బైబిల్ గ్రంథంలో కొంతమందికి పేర్లు సందర్భాన్ని బట్టి మార్చాడు. అలాగే యాకోబు గారికి కూడా దేవుడు పేరు మార్చాడు. ఒకసారి అది కూడా మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఆదికాండము 32వ అధ్యాయము 28. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. తీసారమ్మా? ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడైనా నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు యాకోబు గారి పేరు ఇశ్రాయేలుగా మార్చాడు. అలాగని తర్వాత యాకోబు అని పిలువబడలేదా? ఇశ్రాయేలుగా మార్చినప్పటికీ యాకోబు అని పిలువబడ్డాడు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడాడు. పేరు మార్చినంత మాత్రాన ముందున్నటువంటి పేరుతో మరలా పిలువబడలేదా అంటే పిలువబడ్డారు అనేక సందర్భాల్లో. కనుక దేవుడు అనేక సందర్భాలలో దేవుడు కొంతమందికి పేర్లు మార్చాడు. కొన్ని సందర్భాల్లో పేర్లు పెట్టబడ్డారు. కొన్ని గుణాలను బట్టి కొంతమందికి పేర్లు పెట్టబడ్డాయి. మోషే గారికి పేరు ఎవరు పెట్టారు? మోషే గారికి. ఏమండి? మోషే గారికి పేరు ఎవరు పెట్టారు చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 2వ అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చిన అతడు ఆమెకు కుమారుడు ఆయన. ఆమె నీటిలో నుండి ఇతని తీసితనని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. ఎవరు పెట్టారు పేరు? ఫరో కుమార్తె పెట్టింది. ఏమండి? మోషే గారు తల్లిదండ్రులు పెట్టలేదు. ఎవరు పెట్టారు? ఫరో కుమార్తె పెట్టింది. ఏమని? ఇతడు నీటిలో నుంచి తీయబడిన కనుక ఇతనికి మోషే అని పేరు పెట్టింది. ఇప్పుడు ఎవరు పెట్టారు ఈ పేరు అంటే ఒక అన్యురాలు పెట్టింది. ఏమండి? ఇశ్రాయేలీలు పెట్టిన పేరు కాదు. అలాగని దేవుడు మోషే గారి పేరుని అంగీకరించలేదా అంటే ఎన్నోసార్లు మోషే అని పిలిచాడు దేవుడు. అవునా? మోషే పేరుతోటి కడవరకు కొనసాగాడు తప్ప ఇది ఎవరో అన్యజనులు పెట్టిన పేరు కాబట్టి, ఇది అన్యజనులకు సంబంధించిన పేరు కాబట్టి ఈ పేరు వద్దు అని దేవుడు ఎక్కడ అనలేదు. అన్నాడండి? అంటే పేరు కాదు కావాల్సింది దేవుడికి. ఏం కావాలి? నీ తీరు కావాలి. పేరు కాదు దేవుడికి కావాల్సింది. అంతెందుకు? దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారు స్నేహితులు మరొక 3 ఉన్నారు. వీళ్ళకి పేర్లు పెట్టింది ఎవరో చూస్తారు ఒకసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, హజర్యా అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజర్ అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు బేషకనియు, అజర్యాకు అబెద్నెగో అనియు పేర్లు పెట్టిన. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ పేర్లన్నీ ఎవరి పేర్లు అనుకుంటున్నారు? అన్యుల దేవతల పేర్లు ఇవన్నీ కూడా. ఏమండి? బెల్తెషాజర్ అనేది, షద్రకు, మెషకు, అబెద్నెగో అనే పేర్లు ఎవరి పేర్లు అంటే అన్య దేవతలకు సంబంధించినటువంటి పేర్లు. ఎవరు పెడుతున్నారు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. దానియేలు గారు కానీ, ఏమండి మిగిలిన 3 స్నేహితులు కానీ ఐగుప్తు
బబులోను బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడు నపుంసకుల అధిపతి చేత నెబుకద్నెజరు పెట్టిస్తున్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా ఎవరి పేర్లు ఇవి అంటే అన్యజనుల దేవతలకు సంబంధించిన పేర్లు. దానియేలుకి ఏం పెట్టారంట? బెల్తెషాజరు అని పెట్టారట. తర్వాత హనన్యాకు శద్రకు అని పెట్టారట. మేషకు అని పెట్టారట. అజర్యాకు అబెద్నగో అని పేర్లు పెట్టిన. ఇవన్నీ కూడా అన్య దేవతలకు సంబంధించిన పేర్లు. మీకు బాగా అర్థం కావడానికి ఇదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గారి పేరు గురించి నెబుకద్నెజరు గారు ఏమంటున్నారు చూడండి. కడపట బెల్తెషాజరును నా దేవత పేరుని బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటికి వచ్చెను. అంటే బెల్తెషాజరు అనేది ఎవరి పేరు? ఏమండి? బబులోను సామ్రాజ్యంలో ఒక దేవత పేరు. ఈ పేరు ఇప్పుడు ఎవరికి పెట్టారు? దానియేలు గారికి పెట్టారు. అవునా? మరి దేవుడు ఆ పేరుని ఏమైనా ఖండించాడా? ఈ పేరు వద్దు అని ఏమైనా అన్నాడా? ఏమండి? దానియేలు గారి పేరు బెల్తెషాజరు అని, అలాగే ముగ్గురు స్నేహితుల పేర్లు అబెద్నగో అని, అలాగే మెషక్ అని, శద్రకు మెషకు అబెద్నగో అని పిలువబడ్డారు. ఆ పేర్లేమి దేవుడు ఖండించలేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడికి కావాల్సింది పేరు కాదు, మన బ్రతుకు చూస్తాడు దేవుడు. అర్థమవుతుందా? మన బ్రతుకు ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవిత విధానం ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది అనేది చూస్తాడు దేవుడు. అంతేగాని నువ్వు ఏం పేరు పెట్టుకున్నావు అనేది దేవుడు చూడ. అంతెందుకు, పౌలు గారికి బర్నబా గారికి ఒక్కొక్క సందర్భంలో పేర్లు మార్చడానికి ప్రయత్నం చేశారు ఒక టైంలో. చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తులైన పౌలు గారు ఒక పుట్టుకుంటి వాడికి స్వస్థత కలిగించారు. స్వస్థత కలిగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకున్నారంటే దేవతల మనిషి రూపం దాల్చి మన మధ్యకు వచ్చారనుకుని పౌలు గారికి ఒక పేరు, బర్నబా గారికి ఒక పేరు పెడుతున్నారు. చూడండి 14వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు. జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఏమని పేర్లు పెట్టారట? బర్నబా గారికి ఏమో ద్యుపతి. ఏమండి? పౌలు గారు ముఖ్య ప్రసంగికుడిగా ఉన్నాడు కదా, ఆయనకి హెర్మే అని పేరు పెట్టారట. ఈ పేర్లు ఎవరి పేర్లు అనుకుంటున్నారు? గ్రీకు దేవతల పేర్లు ఇవి. ఏమండి? గ్రీకు దేవతల పేర్లు పౌలు గారికి బర్నబా గారికి పెట్టారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ హెర్మే అనేది గ్రీకు దేవత పేరు. ఈ పేరుతోటే ఒక ఆయన మారాడు, దేవుని కోసం బ్రతికాడు. ఆయన గురించి అపోస్తులైన పౌలు గారు పలుకుతున్నటువంటి మాట మనం చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 14. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. అసుంకృతికును ప్లెగోనుకును హెర్మేకును హెర్మాకును వారితో కూడా ఉన్న సహోదరులకును వందనములు. ఇందులో హెర్మేకును అనే వ్యక్తి ఉన్నాడు. అంటే హెర్మే అనేది ఎవరి పేరు? ఒక గ్రీకు దేవత పేరు. ఆ పేరు గల వ్యక్తి మారాడు, దేవుని కోసం బ్రతికాడు. అతనికి వందనాలు చెప్పమని పౌలు గారు ఏం చేస్తున్నారు? ఒక లేఖ రాస్తున్నారు రోమపట్టణానికి. అంటే పేరు మార్చుకున్నాడు. మరి ఈయన హెర్మే అనే అతను పేరు మార్చుకున్నాడంటే పేరేమీ మార్చుకోలేదు, అదే పేరుతో కొనసాగాడు. కనుక పేరు మార్చుకోమని బైబిల్లో ఎక్కడా లేదు. పేరు మార్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మార్చుకోవాల్సింది ఏంటి అంటే మన బ్రతుకు మార్చుకోవాలి. ఏమండి? మన జీవిత విధానం మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మనం మాట్లాడే విధానం మార్చుకోవాలి, మన ఆలోచన విధానం మార్చుకోవాలి. అపోస్తులైన పౌలు గారి పేరు కూడా మార్చబడిందా? మార్చాడా దేవుడు మార్చాడా? ఎవరు మార్చారో చూద్దాం ఒకసారి. ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఏ పేరుతో పిలువబడ్డాడో ఒకసారి మనం మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు.
అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. అంటే అప్పటికి బాప్తిసం పొందాడు. ఆయన బాప్తిసం పొందాడు. అననీయ అనే వ్యక్తి వచ్చి ఏం చేశాడు? ప్రార్థన చేసి ఆయనకు బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం పొందిన తర్వాత ఏ పేరుతో పిలువబడుతున్నాడు పౌలు గారు? సౌలు అనే పేరుతోనే పిలువబడుతున్నాడు. పౌలు అని ఎక్కడ పిలువబడలేదు. చూడండి మరలా. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. అంటే సౌలు అనే పేరుతోటే పిలువబడుతున్నాడు. అలాగే 11వ అధ్యాయం 25 వచ్చిన చూడండి. ఇదే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 25. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్షునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకకు తోడుకొని వచ్చెను. ఎవరో? బర్నబా గారు ఎక్కడికి వెళ్ళారట? 25 వచ్చిన అందరూ చూడాలి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్షునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకకు తోడుకొని వచ్చెను. అంటే బర్నబా గారు సౌలు గారిని వెతకడానికి వెళ్ళి తార్సుకు వెళ్ళాడట. వెళ్ళి కనుగొని అతన్ని అంతియొకకు తీసుకొచ్చాడంట. అంటే పౌలు గారు బాప్తిసం పొందిన తర్వాత సౌలుగానే పిలువబడుతున్నాడు ఆయన. ఏమండి? ఇదే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 25 వచ్చిన చూడండి. 12:25. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత, ఇంకా సౌలు అనే పిలువబడుతున్నాడు చూడండి. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అని మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. అంటే బాప్తిసం పొందిన తర్వాత సౌలు అనే పేరుతోటే పిలువబడుతున్నాడు. మరి ఎప్పుడు మార్చబడింది దీని పేరు? ఎవరు మార్చారు అనేది చూడగలిగితే ఇదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. 13వ అధ్యాయం 6వ వచనం నుంచి, వారు ఆ ద్వీపమందు అంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బరయేసు అని ఒక యూదుని చూచిరి. పాపు అని ఒక ఊరికి వచ్చారట. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడట. గారడి వాడును అబద్ధ ప్రవక్తయునైన బరయేసు అనే ఒక వ్యక్తిని చూశారట. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి వద్ద ఉండెను. ఈ గారడి వాడు ఈ బరయేసు అనే అబద్ధ ప్రవక్త ఎవరి దగ్గర ఉన్నట? సెర్గీ పౌలు, వివేకము గల సెర్గీ పౌలు అనే వ్యక్తి దగ్గర, అధిపతి దగ్గర ఉంటున్నాడట. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఎవరు? వివేకము గల సెర్గీ పౌలు బర్నబా గారిని సౌలు గారిని పిలిచి ఏం చేస్తున్నాడట? దేవుని వాక్యం వినాలనుకుంటున్నాడట. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నం చేసి, ఎలుమ అంటే గారడివాడు అబద్ధ ప్రవక్త అని అర్థం. ఏమండి? ఎలుమ ఏం చేశాడట? ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఎలుమ అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు. చూసారా? పౌలు అనబడిన సౌలు అంటే ఇక్కడ పేరు మార్చబడ్డది. ఎవరు మార్చారు? దేవుడు ఏమైనా మార్చాడా అంటే దేవుడేమీ మార్చలేదు. ఏమండి? పౌలు అనబడిన సౌలు అంటే ఈయన వాక్యం ప్రకటించడానికి వెళుతున్నప్పుడు ఎవరో ఆయన్ని పౌలుగా మార్చేశారు. దేవుడేమీ మార్చలేదు. పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా అని చెప్పి గద్దించాడు. ఎవరిని? ఈ అబద్ధ ప్రవక్త గారడీ సీమోను అయినటువంటి బరయేసుని గద్దించాడు పౌలు గారు. ఏమండి? అంటే పౌలు అనబడిన సౌలు అని రాయబడింది. అంటే బాప్తిసం తర్వాత చాలా కాలం సౌలుగానే
చలామణి అయ్యాడు. తర్వాత పౌలుగా చలామణి అయ్యాడు. అంతేగాని బాప్తిసం పొందిన తర్వాత పేరు వెంటనే ఏం మార్చుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కనుక పేరు మార్చుకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. పేరు మార్చుకోమని బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మార్చుకోవచ్చు, మార్చుకోకపోవచ్చు. పేరు ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్? మన బ్రతుకు ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఇంపార్టెంట్, మన క్రియలు ఇంపార్టెంట్. దేవుడు మనకు ఒక మంచి పేరు పెట్టాలనుకున్నాడు. ఆ పేరేంటో చూస్తారు ఒకసారి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. దేవుడు మనందరికీ ఒక పేరు పెట్టాలనుకున్నాడు. ఆ పేరేంటో ఒకసారి మనం చూడగలిగితే యెషయా గ్రంథము 56వ అధ్యాయం 5వ వచనం. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. మనందరికి ఒక మంచి శ్రేష్టమైన పేరు దేవుడు పెట్టాలనుకున్నాడట. ఏంటా పేరు అని మనం ఆలోచించగలిగితే ఆ పేరేంటంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. వాక్యపఠనం చేసుకున్నాం కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహిమపరచవలెను. అంటే దేవుడు మనకు పెట్టిన పేరేంటి? క్రైస్తవుడు అనే పేరు పెట్టాడు. ఏంటో పేరు? క్రైస్తవులు మనందరం కూడా. ఎందుకంటే క్రీస్తు రక్తంతో కడగబడ్డాం, క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేర్చబడ్డాం. కనుక మనందరం కూడా క్రైస్తవులు అని పిలువబడాలని దేవుడు మనకి క్రైస్తవులు అనే పేరు పెట్టాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. అవునా? క్రైస్తవులను పిలిపించుకోవడానికి చిన్న చూపుగా భావిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ పేరుని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు మేము క్రైస్తవులం అని చెప్పుకోవడానికి చాలామంది చిన్న చూపుగా భావిస్తున్నారు, సిగ్గుపడుతున్నారు చాలామంది కూడా. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రైస్తవుడు అని గర్వంగా చెప్పుకోవాలి తప్ప సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనందరం క్రైస్తవులు. ఎలా క్రైస్తవులం అయ్యాం? క్రీస్తు రక్తంతో కడగబడ్డాం కనుక, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేర్చబడ్డాం కనుక క్రైస్తవులం అంటే మేమని చెప్పుకోవడానికి గర్వపడాలి తప్ప మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు చాలామంది మంచి మంచి భక్తుల పేర్లు పెట్టుకుంటున్నారు. హేబేల్ అని, హానోక్ అని, మోషే అని, అబ్రహాం అని, దావీదని, యెషయా అని, ఏమండి పేతురని, పౌలని, స్టెఫనని, యేసని మంచి మంచి పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ ఆ పేరుకి తగిన బ్రతుకు వారిలో కనబట్టలేదు. మంచి మంచి పేర్లు పెట్టుకొని ఏమంటే భక్తిహీనులుగా బ్రతుకుతున్నారు చాలామంది, భక్తి లేకుండా బ్రతుకుతున్నారు చాలామంది. కనుక పేరు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఆ పేరుకి తగ్గట్టుగా మనం బ్రతకాలి. దేవుడు మనం పెట్టుకున్న పేరు చూడడం ఏం చూస్తాడు? ఏమండి, ఇప్పుడు మనం మంచి మంచి భక్తుల పేర్లు పెట్టేసుకున్నాం, కానీ ఆ భక్తుల్లాగా మనం బ్రతకట్లేదు. ప్రయోజనం ఏముంది చెప్పండి? ఇప్పుడు చాలామంది పౌలని పేరు పెట్టుకున్నారు. పౌలు గారికి ఉన్న ఒక్క లక్షణం కూడా వారిలో ఉండదు. చాలామంది పేతురు అని పేరు పెట్టుకుంటారు. పేతురు గారిలో ఉన్న ఒక్క లక్షణం కూడా వారిలో ఉండదు. మరియా అని పేరు పెట్టుకుంటారు. మరియమ్మ గారిలో ఉన్న ఒక్క లక్షణం కూడా, రూతు అని పేరు పెట్టుకుంటారు. రూతులో ఉన్నటువంటి ఒక్క లక్షణం కూడా ఉండదు. కనుక బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. పేర్లు దేవుడు చూడడు, పేర్లు దేవుడు అంగీకరించడు. పేరు కాదు దేవుడికి కావాల్సింది, మన తీరు దేవుడికి కావాలి. కనుక మనందరం కూడా వాక్యం ద్వారా మన ప్రవర్తన దిద్దుకుంటూ మనం బైబిల్లో ఉన్న భక్తులను అనుసరించి మనం బ్రతకాలి తప్ప పేర్లు పెట్టేసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోమని, బాప్తిసం తర్వాత పేర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదని, మార్చుకున్న దానివల్ల ప్రయోజనం లేదని, మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన ప్రవర్తనను మాత్రమే దేవుడు అంగీకరించి మనకి నిత్య జీవాన్ని ఇవ్వాలా, నిత్య నరకానికి పంపాలనేది దేవుడు డిసైడ్ చేస్తారని అందరూ కూడా గమనించాలని, గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి మరిదిగో నాయన, ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలు తండ్రి గ్రహించుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకడానికి సహాయం చేయండి.
పేరు కాదు కానీ తీరు కావాలని, మీరు తీరు మాత్రమే చూస్తారని, పేరు చూడరని మేమందరం కూడా కొన్ని మాటలు ఆలోచన చేసాం తండ్రి. మేమందరం కూడా నాయన మా తీరు మార్చుకొని మేమందరం మీకు ఇష్టమైన మార్గంలో మీకు ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి పరిశుద్ధులముగా, పవిత్రులముగా, యథార్థవంతులుగా, నీతివంతులుగా బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం వారసులం కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును సహకారమును మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.